వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము 30వ శ్లోక నెంబర్ 30. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न ప్రణశ్యతి. తాత్పర్యం: ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో, నేను వారికి దూరం అవను, వారు నాకు దూరం కారు. భగవంతుని వీడటం అంటే మనస్సుని ఆయన నుండి దూరంగా తిరగనీయటం, మరియు ఆయనతో ఉండటం అంటే మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయన సంబంధంగా చూడటమే. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే మనకు హాని చేసిన వారి పట్ల అది ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ అలా కానిస్తే మన మనస్సు భగవత్ స్పృహ నుండి బయటికి రావడంతో భగవంతునితో మన మనస్సు యొక్క భక్తియుక్త సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా ఆ వ్యక్తిలోనే కూర్చొని ఉన్న పరమాత్మను దర్శిస్తే మన మనస్సుని ప్రతికూల ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా మిత్రునితో కానీ బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు కూడా మనస్సు భగవంతుని నుండి దూరం అయిపోతుంది. ఇప్పుడు మనం మనసుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే ప్రతిసారి మనస్సు వారి మీదకు పోయినప్పుడు పరమాత్మ పట్ల భక్తి భావనలు నిలుపుకోవడం కొనసాగిస్తూనే ఉంటుంది. అదేవిధంగా మిత్రులతో కానీ బంధువులతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు మనస్సు భగవంతుని నుండి దూరమైపోతుంది. ఇప్పుడు మనం మనస్సుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే మనస్సు పరమాత్మ పట్ల భక్తి భావనలు నిలుపుకోవడం కొనసాగిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మనస్సు పాత విషయాలపై చింతిస్తూ ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే ఈ శోకము మనస్సుని భూతకాలములోనికి తీసుకువెళ్ళటం వలన వర్తమాన కాలంలో చేయవలసిన హరి గురు చింతన ఆగిపోతుంది. ఇప్పుడు ఆయా సంఘటనని భగవత్ సంబంధంగా చూసినప్పుడు మనం భక్తియుక్త ధ్యాసను కాపాడుకోవచ్చు. మన స్వార్థ ప్రయోజనం ఎందులో ఉందంటే ఏదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటంలోనే. మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే ప్రతి దానిలో, ప్రతి వ్యక్తిలో భగవంతుడిని చూడటమే. ఇది అభ్యాస స్థాయి. ఇది ఈ శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా నెమ్మదిగా తీసుకువెళ్తుంది. ఇక అప్పుడు మనం భగవంతుడికి దూరం కాము, మరియు భగవంతుడు మనకు దూరం కాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఫర్ దోస్ హూ సీ మీ ఎవ్రీవేర్ and see all things in me, I am never lost, nor are they ever lost to me. To lose God means to let the mind wander away from Him, and to be with Him means to unite the mind with Him. The easy way to unite the mind with God is to learn to see everything in its connection with God. For example, it is the nature of the mind to develop sentiments of resentment, hatred, etc. towards anyone who harms us. However, if we permit that to happen, then our mind comes away from the divine realm, and the devotional union of our mind with God ceases. Instead, if we see the Supreme Lord seated in that person, then we will be able to prevent the mind from becoming a victim of negative sentiments. Similarly, the mind separates from God when it gets attached to a friend or a relative. Now, if we train the mind to see God in that person, then the mind will continue to retain its devotional absorption in the Supreme. Sometimes the mind laments over past incidents. This again separates the mind from the divine realm because lamentation takes the mind into the past and the present contemplation of God and Guru ceases. Now, if we see that incident in connection with God, we will be able to protect our devotional focus. When we suffer a reversal in the world,
We should not lament or brood over it. We have to see the grace of God in that incident. Our self interest lies in somehow or the other keeping the mind in God, and the simple trick to accomplish this is to see God in everything and everyone. That is the practice stage, which slowly leads to the perfection that is mentioned in this verse, where we are never lost to God and He is never lost to us. Om Namo Bhagavate Vasudevaya.